ఆమె ఓ ఎంపీడీఓ భార్య. అయితే ఆ విషయం మర్చి తోటి ప్రయాణికురాలి పర్సు కొట్టేసింది. ఎంపీడీఓ కూడా ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించారు. 3 రోజుల క్రితం విజయవాడ బస్టాండ్లో జరిగిన ఈ దొంగతనానికి సంబంధించి పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. పల్నాడు జిల్లాలో పనిచేస్తున్న ఓ ఎంపీడీఓ గుంటూరులో నివాసముంటారు. ఆయన కుమార్తె విజయవాడ బెంజ్ సర్కిల్లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. గత నెల 29న కుటుంబమంతా విజయవాడ వచ్చారు. తిరిగి మధ్యాహ్నం బస్టాండ్లోని గుంటూరు బస్సులు ఆగే ప్లాట్ఫామ్ వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఓ స్టాఫ్ నర్స్ కూడా ప్లాట్ఫామ్పై నిలబడి ఉన్నారు. ఆమె బస్సు ఎక్కుతున్న క్రమంలో ఎంపీడీఓ భార్య తోసుకుంటూ కుమార్తెతో కలిసి బస్సు ఎక్కింది. ఈ క్రమంలో నర్సు పర్సును కాజేసిన ఆమె ఆ బస్సు దిగేసింది. టాయిలెట్ కు వెళ్లిన భర్తతో మరో బస్సులో వెళ్దామని చెప్పగా ఎంపీడీఓ వద్దని చెప్పి అదే బస్సు ఎక్కించారు. గుంటూరులో బస్సు దిగిన నర్సుకు పర్సు కనిపించలేదు. బాధితురాలు ముప్పైన కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్లాట్ఫామ్ పై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. ఇక ఎంపీడీఓ భార్య చేతివాటానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, దురాశ దుఃఖాన్నిచ్చేటువంటి విధంగా ఒక ఎంపీడీఓ సతీమణి దొంగగా మారారు. ఆ బస్సులో తోటి ప్రయాణికుల దగ్గర ఆ ముసుగులో ఆమె నుంచి పర్సులు దొంగిలించడం కలకలం కలిగించింది. అలాగే పల్నాడు జిల్లాకు చెందిన పనిచేసే ఎంపీడీఓ గుంటూరులో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె విజయవాడలో చదువుతుండగా ఈ నెల 29వ తేదీన మొన్న బుధవారం ఆ కూతురు కుమార్తె తీసుకెళ్లిన ఎంపీడీఓ ఆయన సత్యమని ఇద్దరు కలిసి విజయవాడ వచ్చారు. ముగ్గురు ఇక్కడ నుంచి గుంటూరు వెళ్లేందుకు బస్ స్టాండ్ చేరుకున్నారు. అక్కడ ఆ బస్ స్టాండ్ లో ప్లాట్ఫామ్ మీద గుంటూరు బస్సు వెళ్లే ప్లాట్ఫామ్ మీద ఒక స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న చేతిలో ఆ పర్సును గమనించిన ఎంపీడీఓ సత్యమని అది దొంగిలించేందుకు ప్రయత్నాలు చేసింది. బస్సు ఎక్కే సమయంలో ఒకసారిగా అందరూ బస్సు రాగానే బస్సు ఎక్కేటప్పుడు జనాలు కూడా గుమ్మిగూడి బస్సు ఎక్కే సమయంలో ఒకసారిగా ఆ నర్సు వెనక్కి వెళ్ళి ఆ పర్సును దొంగలించింది. గుంటూరు దిగిన తర్వాత తన పర్సు పోయిందని గుర్తించిన ఆ నర్సు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మొత్తం బస్టాండ్ లో ఉన్న సీసీ కెమెరాలని కూడా ఫుటేజ్ ని పరిశీలించగా ఎంపీడీఓ సతీమణి ఆ పర్సును దొంగిలించినట్లు గుర్తించారు. మొత్తం పక్కన ఉన్న కళాశాల యూనిఫామ్ లో ఉన్న కుమార్తె ఆ కళాశాలకు వెళ్లి ఆ అడ్రస్ ఫోన్ నెంబర్లు కూడా సేకరించి నేరుగా గుంటూరు ఎంపీడీఓ నివాసానికి వెళ్లారు. అక్కడ ఆ పర్సు కూడా ఇంట్లో దొరకడంతో ఆయనతో పాటు ఎంపీడీఓని కూడా అభిప్రాయిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంపీడీఓ కూడా ఈ దొంగతనం సమాచారం తెలిసినప్పటికీ కూడా ఒక బాధితుగా వ్యవహరించుకున్న కనీసం ఆ స్టేషన్ లో కూడా పర్సు అప్పచెప్పకుండా భార్యకు వంతపాడిన నేపథ్యంలో ఇద్దరిని కూడా అభిప్రాయిస్తున్న కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ వ్యవహారం 2 రోజుల తర్వాత సీసీ కెమెరాల ద్వారా బయటకు రావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.